బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లవద్దని తమ కార్యకర్తలకు కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. బెదిరిస్తున్న వారి పేర్లను పింక్ బుక్లో రాసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయకుండా మోసం చేస్తుందని విమర్శించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంటికొకరు చొప్పున రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మరి ఏ మండలం నుంచి ఎంతమంది రావాలని చెప్పి మండలాల వారీగా మీటింగ్స్ కూడా ఇంటర్నల్ గా పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వరంగల్ సభను చేరేటట్టు దయచేసి పొద్దుగాల బయలుదేరి రావాలి. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో లక్షలాది మందితోని తెలంగాణలో కుంభమేళ జరుగుతుందా అనిపించేటట్టుగా అక్కడికి ప్రజలు వస్తారు. కాబట్టి మీరు మన బాన్స్వాడ నుంచి ముందే బయలుదేరాలి. కొద్దిగా దూరం ఉన్నాం, తెలిసి నాకు ఇబ్బంది అవుతుంది, తెలిసి నాకు అయినా సరే మన పండుగ మన పార్టీ పండుగ కాబట్టి అందరం ప్రేమతోని ఉత్సాహంతో